హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోధుమలతో హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మనకు కావాల్సినవి వచ్చేసి 1 కప్పు గోధుమలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటరు, 1/2 కప్పు నెయ్యి, కొన్ని జీడిపప్పు కిస్మిస్లు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు గోధుమల్ని వాటర్ పోసేసి ఒకసారి కడిగి 6 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. ఇక్కడ గోధుమలు వచ్చేసి 6 గంటలు అయితే నానాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేసి వీటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మనం నానబెట్టిన గోధుమల మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసేసి మిక్సీ పట్టేసుకుందాము. ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా గోధుమలన్నీ నలిగిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేస్తే గోధుమలు మొత్తం మంచిగా నలగవు, కాబట్టి కొంచెం నలిగిన తర్వాత ఇంక కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు గోధుమల మిశ్రమం అయితే రెడీ అయింది. స్టవ్ వెలిగించేసి కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టేసుకొని 1 కప్పు గోధుమలకి 1 కప్పు బెల్లం వేసుకొని 1 కప్పు వాటర్ పోసేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టేసుకొని బెల్లం మొత్తం కరిగించుకుందాము. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 4 యాలకుల్ని దంచి వేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి ఇలా పొంగొచ్చే టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోధుమలది, అది పోసేసుకుంటూ కలుపుతూ పోసేయాలి. పోసిన దగ్గర నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి. అంచులకి అంటుకున్న దాన్ని లోపలికి లాగుతూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా హల్వా అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించేసుకుందాము. ఒక 5 నిమిషాలకి ఇలా హల్వా అయితే రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకుందాము. ఇది వచ్చేసి హోమ్ మేడ్ నెయ్యి అండి, నేను ఇంట్లో తయారు చేసిందే. ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసుకున్న తర్వాత నెయ్యి కూడా మొత్తం హల్వాలో కలిసేలాగా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు హల్వా అంతా ఉడికిన తర్వాత
ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తాన్ని నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న హల్వా మొత్తాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసి ఇలా చేత్తో మొత్తాన్ని సమంగా చేసుకోవాలి. చెయ్యి కాలుతుంది కాబట్టి చెయ్యి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మొత్తాన్ని సరి చేసుకోవాలి. మొత్తాన్ని ప్లేట్లో అప్లై చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ స్వీట్ పైన వేసేసుకొని ఇలా గిన్నెతో లోపలికంటే గిన్నెతో అనడం వల్ల జీడిపప్పులు అవన్నీ స్వీట్లోకి వెళ్ళిపోతాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకొని ఒక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పీసెస్గా తీసేసుకోవాలి. ఇంతే అండి, హల్వా అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.